ముందరగా అయితే ఈ బ్రహ్మాండమైనటువంటి వేదికకి నన్ను పరిచయం చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, నాకు పితృ సమానులు శోభనాథ్ గారికి నా పాదాలు ఉన్నాయి. అలానే సరే, బయట ఎన్ని రకాలుగా వేరే 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 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నా కూడా చాలా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అమ్మ అని పిలుచుకునేటువంటి మా కీర్తి అమ్మగారికి కూడా నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందర ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే చాలా ఒక బ్రహ్మాండమైనటువంటి బృహత్తరమైనటువంటి ఒక అవకాశాన్ని నాకు ఇలా కల్పించారని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా నమ్ముతాను. దాంతో పాటుగా అవకాశాన్ని కల్పించడంతో పాటుగా నా మీద ఒక బాధ్యతని పెట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రకంగా ముందరికి వెళుతోంది, లేదా వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, వాటిని ఏ రకంగా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఏ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఒక పార్టీ ప్రతినిధిగా కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలిగి, ఒక కమిట్మెంట్ కలిగి, ఒక నిబద్ధత కలిగి, ఒక నిజాయితీతో కలిగినటువంటి ఒక పౌరురాలుగా మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను. దయచేసి దీనికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఇన్క్లినేషన్ లేదు. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా టీవీ డిబేట్లలో అవనియండి, వివిధ మాధ్యమాల్లో అవనియండి, వివిధ ప్లాట్ఫామ్స్ లో అవనియండి, పార్టీ వాణిని గట్టిగా వినిపించేటువంటి వారిగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాను. కానీ అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా నేను ఉంటాను. ఎందుకంటే దానికి కారణం కూడా ఇక్కడ అగైన్ దెర్ ఇస్ నో పొలిటికల్ ఇన్క్లినేషన్. నా ఉద్దేశం ప్రకారంగా ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక తరం, ఒక జనరేషన్ బాగుపడాలన్నా సరే ఖచ్చితంగా ఒక ముందు చూపు ఉన్నటువంటి నాయకుడి ఆలోచనలు దానికి తోడవాలి అనేటువంటిది నేను భావిస్తాను. నా అంచనాల ప్రకారం ఇది కేవలం నా మనస్తత్వం ప్రకారం నేను చూసినటువంటి వివిధ సిచ్యువేషన్స్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అది చూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు నేను చూడలేదు. కాబట్టి ఆయనకు ఒక ఆర్డెంట్ శిష్యురాలుగా నేను పనిచేస్తున్నాను. సో దట్ ఈస్ ఆన్ పొలిటికల్ ప్లాట్ఫామ్. కానీ ఇవాళ ఏదైతే ఒక నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఉంది, చాలా క్లియర్గా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ కొంత సమయం ఎక్కువగా తీసుకున్నా చాలా క్లియర్గా కొంత నేను ఇంగ్లీష్ ఇన్ దిస్ ఆల్సో సార్, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నది ఎలీట్ ఇది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయబోతున్నాం, ఇప్పటి వరకు ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళుతుంది, ఏవైనా లోటుపాట్లు జరిగినటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని సరిదిద్దుకొని ముందరకు వెళ్తున్నాం. దానితో పాటుగా పెద్దలుగా మీ అందరి సూచనలు, సలహాలు ఏమన్నా ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకువెళ్ళాలి, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మాత్రమే నా స్పీచ్ ఉంటుంది. ఇప్పుడు పెద్దలు కీర్తి అమ్మగారు చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పారు. అమ్మకి గుర్తుంటే నేను ఈ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అనే అంశానికి ముందరికి వెళ్లే ముందర 2021లో అనుకుంటాను, ఇఫ్ నోట్లో 2021-22 ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఒక సంక్షోభం రాష్ట్రంలో, ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అబ్యూస్ ఇన్ ఆల్ ఫార్మ్స్, నాట్ జస్ట్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ సెక్షువల్ అబ్యూస్, ఇన్ ఆల్ ఫార్మ్స్ ఏదైతే జరుగుతుందో దాని మీద గొంతెత్తి డిగ్నిటీ ఫర్ విమెన్, అమ్మగారి అధ్యక్షతను డిగ్నిటీ ఫర్ విమెన్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఒక కేవలం తెలుగుదేశమో ఇంకోటో కాదు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి మహిళా నాయకులతోటి ఒక డిగ్నిటీ ఫర్ విమెన్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ఆ ప్లాట్ఫామ్ ద్వారా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం, గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేశాం, సాక్షాత్తు దేశ రాష్ట్రపతి గారి దగ్గర వరకు కూడా వెళ్ళి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద మేము ఆ రోజున పోరాటం చేశాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాం,
వివిధ మార్చులు, క్యాండిల్ లైట్ మార్చెస్ పెట్టాం, వి డిడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. అంటే నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే, సమభావన మిత్ర మండలి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఒక కార్యక్రమానికి నేను వచ్చానో, ద వేవ్ లెంత్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఎక్కడ ఉన్నా సరే వేవ్ లెంత్ మ్యాచ్ అయితే ఐ థింక్ విల్ డెఫినెట్లీ గో ఆన్ అ ట్రాక్ దట్ ఈస్ గుడ్ ఫర్ ది సొసైటీ అని నేను భావిస్తాను. ఆ దిశగా మాత్రమే ఆ రోజున మేము పనిచేస్తాం. నేను ఇవాళ కూడా కీర్తి అమ్మ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా. ఐ థింక్ ప్రభుత్వం ఏది ఉన్నా సరే, ఎవరి పట్ల అన్యాయం జరిగినా సరే, దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన డిగ్నిటీ ఫర్ ఉమెన్ మీద ఉంది అని నేను భావిస్తూ, ఐ థింక్ ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ నోటీస్ ఆర్ ఎనీబడి ఎల్సెస్ నోటీస్ హియర్, దయచేసి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి సమంగా మనం న్యాయం చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తాను. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు development, overall development of Andhra Pradesh and where Andhra Pradesh stands as on date. So ఇవాళ ముఖ్యంగా అయితే అంటే సరే అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, ఏ జంక్షన్ లో ఉంది, ఏ సిచ్యువేషన్ లో ఉంది, నిజంగా చూస్తే ఐ వుడ్ పుట్ ఇట్ యాజ్ వీఆర్ ఎట్ అ క్రాస్ రోడ్స్ of immense potential and also a transformative growth. మనకున్నటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలానే ఒక ప్రగతి పథంలోకి వెళ్ళడానికి ఉండేటువంటి ఆపర్చునిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉన్నాయి. దాంతో పాటుగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి సర్కిల్ వాట్ వి కాల్, మేము ఒక 3 సూత్రాల ఆధారంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాము. 1 సంక్షేమం, 2 అభివృద్ధి, 3 సుపరిపాలన అంటే మంచి పరిపాలన. ఈ 3 కూడా ఎక్కడైతే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయో అప్పుడు మాత్రమే ఒక రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్ళగలదు. ఇవాళ ఇక్కడ సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు. శోభనాథ్ గారి పక్కన అంటే నేను కూర్చునేటువంటి ఒక అవకాశం వచ్చిందంటేనే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అలానే వి ఆర్ ఎమినెంట్ డాక్టర్స్, వి ఆర్ ఎమినెంట్ సోషల్ వర్కర్స్. కీర్తి అమ్మ గారు అలా అంటే నాకు మిగతా వాళ్ళు పరిచయం లేదు, పేర్లతో పరిచయం లేదు కాబట్టి నేను ఎక్కువగా ఎవరి పేరు తీసుకోలేకపోతున్నాను. కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగం నుంచి కూడా నాకు తెలిసి ఇక్కడ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు ఈ క్రౌడ్, ఈ ఆడియన్స్. సో నేను అనేది ఏంటి అంటే, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళదలుచుకుంటున్నాం, ఏ రకంగా వెళ్ళదలుచుకుంటున్నాం, దానికి మనం ఏం చేయాలి, సింపుల్ కాన్సెప్ట్. అయితే ఎప్పుడైతే నేను ఎవరి మీద విమర్శలు చేయనండి, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయను, ఇంకెవరి మీద పర్సనల్ గా విమర్శలు చేయను. చేసే వేదికల మీద చేస్తా, కానీ వేదిక కాదు చేయను. కానీ ఒక 5 సంవత్సరాల పాటు కుంటుపడినటువంటి ఆగిపోయినటువంటి అభివృద్ధి చూసాం. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేటువంటి ఒక జంక్షన్లోకి వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అన్నీ కూడా కలగలుపుగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా సరే వెదర్ ఐ హావ్ టు కోట్ ఇట్ ఆర్ నాట్, కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఫుడ్, షెల్టర్ అండ్ ఆల్సో క్లోదింగ్ ఫర్ ఆల్. కూడు, గూడు, నీడ, వీటి మీద మేము ఆ రోజున పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తాము. సో అది మా మొట్టమొదటి ప్రయారిటీగా మేము తీసుకుంటాం. అందుకే సంక్షేమానికి ఆద్యంగా తెలుగుదేశం పార్టీనే చూస్తారు, అనంతపురం తారక రామారావు గారినే చూస్తారు. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా మా ప్రభుత్వం లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ డెవలప్మెంట్ మేము తీసుకుంటున్నాం. హోలిస్టిక్ అప్రోచ్, ఓవరాల్ హోలిస్టిక్ అప్రోచ్. 1, as I said, welfare. Second, economic prosperity of the state, which is very very important. అంటే ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన,
సంక్షేమం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, కానీ ఆర్థికంగా రాష్ట్రం కుదుటపడడం, సస్టైన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ పరిస్థితి వాళ్ళ రోజున రాష్ట్రంలో. దాన్ని తీసుకెళ్తూ ఇంకోటి ఏంటంటే సస్టైనబిలిటీ. అందుకే మేము వివిధ రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఫార్మ్స్, వెదర్ వి టాక్ అబౌట్ గ్రీన్ ఎనర్జీ వి టాక్ అబౌట్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఫార్మ్స్ అన్నింటి గురించి కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సస్టైనబిలిటీ గురించి మేము మాట్లాడుతున్నాం. ఫైనల్ గా గ్లోబల్ కాంపిటేటివ్నెస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంతో మన దేశం ఎక్కడైతే కాంపిటేటివ్ స్పిరిట్ లోకి వెళ్ళాలి అంటే అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో మేము వెళ్తున్నాం. ఇవన్నీ ఎలా చేస్తాము అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా మొన్ననే అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 సూత్రాలని చెప్పారు, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మేము ఏదో గాల్లో మాటంగా మేము తీసుకెళ్ళిపోతాం అభివృద్ధి పదంలో కంటే కాదు. there should be some logic behind it. First thing, 10 సూత్రాల్లో మొట్టమొదటిది జీరో పావర్టీ. జీరో పావర్టీ అని ఎందుకు అంటున్నామనంటే ఇందాక ఒక మాట చెప్తూ పెద్దలు శోభనాథ్ గారు చెప్పినా లేకపోతే కీర్తి అమ్మ గారు చెప్పినా ప్రజల భాగస్వామ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం సస్టైన్ అవ్వాలి అంటే ఒక ప్రభుత్వం గట్టిగా ముందరికి వెళ్ళాలంటే అందులో భాగంగానే ఇఫ్ యూ రిమెంబర్ వీ కేమ్ అప్ విత్ విజన్ 2047. ఇది మేము ప్రభుత్వంలోకి రాకముందరే 2 సంవత్సరాల ముందరే ఆల్మోస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వేదికగా విజన్ 2047 అనేటువంటిది ఆ రోజునే లాంచ్ చేశారు. దాంట్లో ఏంటి అని అంటే ఇదివరకు ఎప్పుడు కూడా మనం TTT చూసాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూసాం. విజన్ 2047 లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ చూస్తున్నాం. సో అదే ప్రజల యొక్క భాగస్వామ్యం, ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనం ముందరికి వెళ్తాం. సో యాజ్ ఐ సెడ్, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కి ఒక బ్లూ ప్రింట్ గా స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటువంటిది మేము ఒక ట్యాగ్ లైన్ గా ముందరికి తీసుకెళ్తున్నాం, ఒక బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడానికి ముందరికి వెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఒక 10 సూత్రాలను మేము ఇవాళ రోజున trying to implement. One, as I said, zero poverty. Second, employment generation, ఉద్యోగ కల్పన. అవన్నీ ఎలా చేస్తున్నాం కూడా నేను చెప్తాను, కానీ what are the principles and first tell it. Third, water security. Fourth, farmer empowerment through agri technology. రైతులని మనం ఎక్కడికక్కడ ఎంపవర్ చేస్తూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకుంటూ వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం. ఫిఫ్త్, గ్లోబల్ గా బెస్ట్ లాజిస్టికల్ అప్రోచ్ ని మేము తీసుకుంటున్నాం. అండ్ సిక్స్త్, క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ యాజ్ ఐ సెడ్, అండ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అండ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఇది మా ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఎలా అచీవ్ చేస్తారమ్మా, బాగా చెప్తున్నారు మీరు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు, ఏదో నేను వచ్చేసి పేపర్ చదివేసి వెళ్తే ఊరుకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అయితే బేసిక్ గా అసలు మన ఆలోచన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థికంగా స్టెబిలైజ్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి, స్ట్రాంగ్ ప్రోగ్రెస్ చూపించాలి అని అంటే టార్గెట్ ఏం పెట్టుకున్నాం మేము? ఆర్థిక పరమైనటువంటి టార్గెట్ ఏం పెట్టుకున్నాం రాష్ట్రానికి అని అంటే అచీవింగ్ $2.4 trillion ఎకానమీ. 2047వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం $2.4 trillion ఎకానమీని మనం రీచ్ అవ్వాలి. అది మన టార్గెట్ గా పెట్టుకున్నాం. సో దట్ ఇట్ బికమ్స్ ది లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ హౌస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. మనమే ఎంటైర్ వరల్డ్ ఒక లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ హౌస్ గా ఉండగలుగుతాం. ఇది మనం సాధించగలిగితే దీన్ని ఎలా అవుతుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్సెల్ఫ్ కమ్స్ అప్ టు, ఇఫ్ వి అచీవ్ దిస్, ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్సెల్ఫ్ కమ్స్ అప్ టు ఆల్మోస్ట్, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. జోసఫ్ భాయ్ కంటిన్యూ
బాగానే చెప్తున్నావు కానీ అసలు ఎలా చేస్తారమ్మా అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొంచెం నాతో వేరు చేయాలి, నేను చాలా నంబర్స్ తీసుకొచ్చా, చాలా పేపర్లు తీసుకొచ్చా, మీరు అవన్నీ వినాలి, మీ ప్రశ్నలు అడగాలి. అయితే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు రోజున మీరు అంటే, ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోనే 160-170 రోజుల్లోనే ఆల్మోస్ట్ ఇవాటి రోజున 85,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి రాష్ట్రానికి తీసుకురాగలిగాం. వీటి ద్వారా ఒక 35-36,000 మందికి ఉద్యోగ కల్పన కూడా చేయగలిగేటువంటి ఒక పరిస్థితి జస్ట్ విత్ దిస్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 months. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ArcelorMittal అండ్ నిప్పాన్ స్టీల్ వాళ్ళకి సంబంధించి 1.4 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే మనం గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ గా ఒక 21,000 జాబులు వాళ్ళే క్రియేట్ చేస్తారు, అక్కడే క్రియేట్ అయిపోతాయి. అలానే అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ కావచ్చు, టాటా వాళ్ళకి సంబంధించిన టాటా పవర్ అండ్ రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎక్సీడ్ అవుతున్నాయి. సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ రూపకంలో ఒక మంచి గ్రోత్ ని మనం చూస్తున్నాం గత 5 నెలలుగా. దాంతో పాటుగా మొన్న ఒక బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్ లో వివిధ సెక్టర్స్ కి ఏ రకమైనటువంటి అలొకేషన్ చేశాం. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవాళ కేవలం మనం మాట్లాడితే కాదు, సెక్టర్ వైజ్ అలొకేషన్ అనేటువంటిది బడ్జెట్ లో ఎలా ఉంటే దాని ప్రకారంగా ఎంత ముందరికెళ్తుంది రాష్ట్రం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇవాటి రోజున అంటే వెల్ఫేర్ స్కీమ్స్, దీపం 2 పథకం కావచ్చు, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి భరోసా స్కీమ్లు కావచ్చు, ఇన్సూరెన్స్ స్కీమ్లు కావచ్చు, ఇవన్నీ తీసుకొస్తున్నాం. దాంతో పాటుగా 16,705 కోట్లు కేవలం వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కి, అంటే పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కి, నదుల అనుసంధానం లాంటి ఒక కాన్సెప్ట్ కి, వాటికి మా ప్రభుత్వం అలొకేట్ చేసింది. ఇక్కడ పెద్దలు చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు. ఐ థింక్ యు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ సైడింగ్ ఏదైతే మనం చేస్తున్నాము, నదుల అనుసంధానం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు. దాంతో పాటుగా ఇవాళ రోజున కేవలం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి మాత్రమే, అది గత 5 సంవత్సరాల్లో అసలు ఎక్కడా కూడా కొత్తలేని రోడ్డు చూడలేదు, మనం ఏమి చూడలేదు. కానీ కేవలం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఆల్మోస్ట్ ఒక 10,000 కోట్లు వాటి రోజున ఆల్మోస్ట్ ఒక 9,000 to be precise 9,554 crores బడ్జెట్ అలొకేషన్ అనేటువంటి చేశాం. దాంతో పాటుగా ఒక 175 ఇండస్ట్రియల్ పార్క్స్ ని వాటి కోసం డెవలప్ చేసేటువంటి ఒక పరిస్థితిలో ముందుకు వెళ్తాం. దాంతో పాటుగా అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఒక రకంగా గత 5 సంవత్సరాలుగా అసలు అర్బన్ డెవలప్మెంట్ కమ్ బ్యాక్ టు విజయవాడ అగైన్, బట్ అర్బన్ డెవలప్మెంట్ కి మనం అసలు ఎక్కడ చూడలేదు. అలాంటి అర్బన్ డెవలప్మెంట్ కి ఇవాళ రోజున మేము ఆల్మోస్ట్ ఒక 11,500 కోట్లు కేవలం అర్బన్ డెవలప్మెంట్ కి మేము అలొకేట్ చేస్తాం. అదే మనం తీసుకుంటే అగ్రికల్చర్ ఒక 40,000 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ కి ఒక 29,000 కోట్లు, ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కి ఒక 18,000 కోట్లు, ఇలా లాట్ ఆఫ్ అలొకేషన్స్ ఇన్ ద బడ్జెట్. ఇవన్నీ బడ్జెట్ అలొకేషన్ చేస్తే అయిపోతుందా అని అంటే, దీంతో పాటుగా కొత్త పాలసీలను తీసుకొచ్చాం. డేటా సెంటర్ పాలసీ, డ్రోన్ పాలసీ, అలానే మొన్న రీసెంట్ గా ఏదైతే మన సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే కి సంబంధించినటువంటి పాలసీ, అలానే సెక్యూరిటీ రిలేటెడ్ పాలసీస్. అంటే ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే, ఇందాక మేడం చెప్పినట్టుగా విమెన్ సెక్యూరిటీకి సంబంధించి ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రాపర్ స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకునేటువంటి పరిస్థితి లేకుండేది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ సాక్షిగా కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు దీని మీద ఒక చర్చ పెట్టారు. ఒక సెపరేట్ బిల్లు రావాలి, సోషల్ మీడియా అబ్యూజింగ్ అండ్ సోషల్ మీడియా హెరాస్మెంట్ కి సంబంధించి ఒక స్పెషల్ బిల్ అనే ఒక స్పెషల్ యాక్ట్ మనం తీసుకురావాలి అనేటువంటి దాని కూడా చర్చ జరిగింది. అది కూడా ఆన్ కార్డ్స్ ఉంది. దాంతో పాటుగా బీసీలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇలా వివిధ రకాల కమ్యూనిటీస్, ఏదైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటామో
దాంతో పాటుగా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఐ షుడెంట్ ప్రేజ్ మై లీడర్, బట్ ఐ థింక్ ఐ షుడ్ హియర్ వాట్ ద వరల్డ్ థింక్స్ టుమారో CBN థింక్స్ టుడే. మీ అందరికీ గుర్తుంటే 2014-2019 మధ్య ఆ రోజున సోలార్ ఎనర్జీ అంటే అన్నారు, క్లీన్ ఎనర్జీ పాలసీస్ అంటే అన్నారు. కానీ ఇవాళ సోలార్ ఎనర్జీ ఇస్ ది మోస్ట్ సాట్ ఆఫ్టర్ ఎనర్జీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఇన్ఫాక్ట్ ఎంటైర్ వరల్డ్. దాంతో పాటుగా వీఆర్ థింకింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ పాలసీస్. ఇప్పుడు హైడ్రోజన్ రిలేటెడ్ కావచ్చు, నైట్రోజన్ రిలేటెడ్ కావచ్చు, వీఆర్ థింకింగ్ ఆన్ దట్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఇవన్నిటితో పాటుగా ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ అని మాట్లాడుతూ ముందరికి వెళ్తే ఏదో మేము మాట్లాడుకుంటే కాదు, ఇవాళ నేను కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నంబర్లతో సహా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే యూ ఆల్సో షుడ్ నో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. మేము టీవీలో చూస్తూ అయ్యో అతలాకుతలం అయిపోయింది విజయవాడ అనుకున్నాం, ఎలా చేస్తారనుకున్నాం, ఇక్కడ మా అన్నయ్య లాంటి వాడు ఉంటే అన్నయ్య ఎలా ఉన్నారో పదిసార్లు అడిగాం, పీపీఎం గారు లాంటి వాళ్ళు ఉంటే అమ్మ ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పగలిగాను తప్పించి మచ్ కుడెంట్ బి డన్ ఫర్ ద ఇండివిజువల్ సైడ్. మనం ఏం చేయలేదు అంటే ఒకళ్ళకొకళ్ళు మేము చేసుకోలేకపోయాం, కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏం చెయ్యగలరు అనేటువంటిది మొన్నటి వరదల దీంట్లో అయితే ప్రభుత్వం చాలా గట్టిగా చూపించింది. యంత్రాంగాన్ని అంతటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి టెక్నాలజీని ఉపయోగించి ఒక చిన్న మెసేజ్ తోటి, ఒక చిన్న కమ్యూనికేషన్ తోటి ఎంటైర్ యంత్రాంగాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి డ్రోన్లతోటి ఫుడ్ సరఫరా చేయడం కావచ్చు, ఫైర్ ఇంజన్లతోటి ఇళ్ళు క్లీన్ చేయించడం కావచ్చు, లేకపోతే ఇలా మనం తీసుకుంటే మెనీ 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 న్యూవర్ థింగ్స్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే దీంట్లో వివిధ వ్యవస్థల యొక్క వివిధ సెక్టర్స్ యొక్క అనుసంధానం అనేటువంటిది ఏ రకంగా చేయగలిగాం మేము ప్రభుత్వంగా అనేటువంటిది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. దాంతో పాటుగా దట్ ఈస్ వాట్ వి కాల్ ఎంపవరింగ్ ది లాస్ట్ మైల్ ఫర్ అ బ్రైటర్ ఫ్యూచర్. మనం అనుకుంటాం ఫైర్ ఇంజన్లతో ఇల్లు ఎలా క్లీన్ చేస్తారు అని అనుకున్నాం. అంటే వీ నెవర్ న్యూ దిస్ కాన్సెప్ట్. ఫైర్ ఇంజన్లతో ఇల్లు క్లీన్ చేయొచ్చని తెలియదు. ఫైర్ ఇంజన్లతో ఎక్కడన్నా ఫైర్ వస్తే ఆర్పేస్తారని అనుకున్నాం. కానీ వరదల్లో బురదమయంగా మారినటువంటి ఇళ్ళని మనం ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేయొచ్చు అని కూడా ఆ రోజున ఒక కాన్సెప్ట్ అర్థమైంది. నేను ఇది ప్రభుత్వం గొప్ప ఇంకో గొప్ప అని చెప్పట్లేదండి, కానీ ఒక థాట్ ప్రాసెస్, లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఐ థింక్ వి టాక్ అబౌట్ ఇన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ లో ఎప్పుడు రెండు విషయాల గురించి మాట్లాడతాం. ఒకటి ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి రిసోర్సెస్ ని ఏ రకంగా ఆప్టిమైజ్ చేసుకుని వాడుకుంటాం. రెండోది లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్, ఏది వదిలిపెట్టకూడదు, ఎక్కడ ఏది వదిలిపెట్టకూడదు. కాంపెన్సేషన్ కి సంబంధించి ఆ రోజున 3 దఫాల్లో కాంపెన్సేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఒకటి ఇమ్మీడియట్ గా ఎవరైతే వాళ్ళ నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చింది. రెండోసారి ఒక సర్వే చేయించి ఎవరికి రాలేదో వాళ్ళతో మళ్ళీ చేయించారు. మూడోసారి ఎవరికైతే సర్వే చేసిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం లేదో, వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు అనుసంధానం సరిగ్గా జరగలేదో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి ఇచ్చారు. అంటే ఆల్ దట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ we have a proper technology driven government. టెక్నాలజీ డ్రివెన్ గవర్నమెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను. అది సింపుల్ గా ఏం చెప్తున్నా, అసెంబ్లీ కూడా మేము మొత్తం డిజిటలైజేషన్ చేసేస్తాం. ఆల్రెడీ పార్లమెంట్ లో డిజిటలైజేషన్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పార్లమెంట్ లో దర్ ఇస్ డిజిటలైజేషన్ ఆఫ్ ద పార్లమెంట్. సో అసెంబ్లీని కూడా డిజిటలైజ్ చేసి there should be a proper accountability on part of the house and also on part of the legislators. ఎవరైతే శాసనసభ సభ్యులు అక్కడికి వస్తారో వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. పేపర్లు పోయాయనో ఇంకోటనో దే కెనాట్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్. అకౌంటబిలిటీ ఈజ్ వాట్ దట్ మ్యాటర్స్ ఇన్ ది గవర్నమెంట్ ఆల్సో. ఇలా మేము వీఆర్ ట్రైంగ్ టు డూ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ చేంజెస్ అన్నమాట.
వైద్యం, ఆరోగ్యం బేసికల్గా ఈ రెండు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఫర్గెట్ మ్యాటర్ వారి ప్రభుత్వం కాదు, ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి పథంలోకి ముందరికి వెళ్ళాలి అని అంటే విద్యా వైద్యం అనేటువంటిది చాలా చాలా క్రూషియల్ సెక్టర్స్. ఇవాళ ఇంకా కూడా 2024వ సంవత్సరంలో కూడా మనం ఇంకా కూడా డోలీల్లో బాలికలను తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ వింటా ఉన్నాం. అలానే విద్యకి దూరమై నిన్నగాక మొన్న కర్నూలులో ఒక చిన్న పిల్లవాడు అతనికి గాంధీ తాత వేషం వేసి రోడ్డు మీద నిలబెడితే అది ఎవరో వీడియో తీసి దట్ ఫెలో వాస్ he must be hardly 5 or 6 years old. That fellow was literally dozing like this. So అది ఎవరో తీసి వీడియో ట్విట్టర్లో లోకేష్ గారికి సంబంధిత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఆయనకి ట్యాగ్ చేసి పెడితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ని పంపిస్తే ఆ ఒక పిల్లవాడే కాదు, అలా ఒక 3 పిల్లలు ఉన్నారు, 3-5 పిల్లలు ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్పారంటే విద్యకి ఎంతమంది పిల్లలు దూరం అవుతున్నారు అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం. సో నేను ఇందాక చెప్పినట్టుగా విద్యా వైద్యం రెండు కూడా క్రూషియల్ సెక్టర్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఇవాళ మా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు సెక్టర్స్ మీద చాలా చాలా కీన్ గా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఎడ్యుకేషన్ సెక్టర్ కి 29,909 రూపాయలు మేము వాళ్ళ రోజున అన్ని కోట్ల మేము వాళ్ళ రోజున ఎలొకేట్ చేశాం బడ్జెట్. ఏం చేస్తారమ్మా మీరు ఎలొకేట్ చేసి అంటే తల్లికి వందనం స్కీమ్ ఉంది. ఎక్కడైతే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా స్కూళ్ళకి పంపిస్తే ఆ తల్లిని మేము రెమ్యూనరేట్ చేస్తున్నాం. అమ్మ నువ్వే ఇబ్బంది పడకు, నీ పిల్లలు చదివించేటువంటి బాధ్యత మాది అని చెప్తున్నాం. దాంతో పాటుగా ఫ్రీగా టెక్స్ట్ బుక్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దాంతో పాటుగా స్కిల్ ట్రైనింగ్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. మీ అందరికీ గుర్తుంటే సరే దాన్ని అప్పటి ప్రభుత్వం దాన్ని చాలా ఒక రకంగా డెవలైజ్ చేసిందని అంటారు. నేను ఒక డెవల్ గా చూపించింది. స్కిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉండిందో దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎగేన్స్ ఒక వెపన్ లాగా వాళ్ళు వాడారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2014 నుంచి 2019 వరకు అంటే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాట్ వి కాల్, అప్పుడు AQL కానీ ఇలాంటి టెక్నాలజీస్ అన్నిటి మీద ఎక్స్క్లూజివ్ గా డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మేము ఆ రోజున ట్రైనింగ్స్ కండక్ట్ చేసాం. ఇవాళ ఎంతో మంది పిల్లలు దాని ఆధారంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దట్. స్కిల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే దానికి అనుసంధానంగా మేము స్కిల్ సెన్సెస్ అనేటువంటిది ఆలోచించాం. అందరూ కాస్ట్ సెన్సెస్ ఆలోచించారు, వివిధ రకాల సెన్సెస్ ఆలోచించారు. కానీ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాటి రోజున స్కిల్ సెన్సెస్ ఈస్ థింకింగ్ అబౌట్ స్కిల్ సెన్సెస్. అంటే ఒక రాష్ట్రంలో ఎంతమంది ఏ స్కిల్ సెట్ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది స్కిల్డ్ లేబర్ ఉన్నారు, ఎంతమంది అన్స్కిల్డ్ లేబర్ ఉన్నారు, స్కిల్డ్ లేబర్ లో ఏ రకంగా మనం ఏ సెక్టర్స్ లో వీ హ్యావ్ గుడ్ హోల్డ్ ఆన్ ఇట్ అండ్ ఏ సెక్టర్స్ లో మనకు హోల్డ్ లేదు. ఇవన్నింటినీ మనం కనుక ప్రాపర్ గా అనలైజ్ చేసుకోగలిగితే రేపు పొద్దున ఇందాక నేను చెప్పినట్టుగా డ్రోన్ టెక్నాలజీ ఉంది. దట్స్ ఇన్ థింగ్ నౌ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఇక్కడ ప్రారంభించేటువంటి దిశగా పనిచేస్తాం. అండ్ ఐ థింక్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ బికాస్ వీ వర్ ది ఫస్ట్ వన్స్ టు గెట్ a university for women, exclusive university for women. ఆడవారి కోసం, మహిళల కోసం ఒక యూనివర్సిటీని, విశ్వవిద్యాలయాన్ని ఎక్స్క్లూజివ్ గా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా పార్టీదే, మా ప్రభుత్వం అప్పుడు. అలానే ఇవాటి రోజున కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీని వీఆర్ థింకింగ్. వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ఏవియేషన్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో దీనికి ఎంతగానో స్కిల్ సెట్ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్కిల్ సెన్సెస్ ఆధారంగా తెలుస్తుంది. దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తాం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, క్లీన్ ఎనర్జీ, ద కాన్సెప్ట్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ కావచ్చు, అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్
డిఫరెంట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా చాలా 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 క్రూషియల్ సెక్టర్స్ ఫర్ ద స్టేట్. సంక్షేమం ఒక్కటే చేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళడం కొంచెం లేట్ అవుతుంది, డిలేడ్గా ఉంటుంది. దాంతో పాటుగా ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో, అభివృద్ధి నేను ఇప్పుడు చెప్పినట్టుగా వివిధ డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ వాట్ వి కాల్, వివిధ సెక్టర్స్ లో అభివృద్ధి. ఇవాళ నోబడీ థాట్ నో స్టేట్ ఇస్ థింకింగ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ. ఆనెస్ట్ గా నో స్టేట్ ఇస్ థింకింగ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ. We have got drone technology here. We have got exclusive గా drone కి సంబంధించినటువంటి ఒక ఏమంటారంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. సో నేను ఇందాక చెప్పినట్టుగా కొంత మనం ముందు చూపుతో ఆలోచిస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అనడానికి ఏమాత్రం కూడా డౌట్ లేదు. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ కి ఎంత మేము అలొకేట్ చేశామని చెప్పాను, అలానే హెల్త్ సెక్టర్ కి వైద్య రంగాన్ని 18,421 కోట్లు మేము వాళ్ళ రోజున హెల్త్ సెక్టర్ ఇచ్చాం. దాంట్లో భాగంగా ఏమా మీరు హెల్త్ సెక్టర్ లో ఏం చేస్తారు, ఇంకా 18,000 కోట్లు తీసుకొని అంటున్నారు. అంబులెన్స్ సర్వీసెస్ ఏదైతే ఆగిపోయాయో ఆ రోజు మనందరికీ గుర్తుంటే మోటార్ బైక్ అంబులెన్సెస్ తీసుకొచ్చాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ట్రైబల్ ఏరియాస్ గురించి అని చెప్పి, హిల్లీ టెరెన్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి అని చెప్పేసి అంబులెన్స్ సెక్టర్స్ ఏవైతే మేము ఆ రోజున మోటార్ బైక్ అంబులెన్సెస్ తీసుకొచ్చాం. ఈవెన్ డోలీ అంబులెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ వన్స్ తీసుకొచ్చాం. అలానే 108, 104 సర్వీసెస్ తీసుకొచ్చాం. వాటన్నింటినీ కూడా మళ్ళీ రివైవ్ చేస్తాము. దాంతో పాటుగా ఇది చాలా ఇంపార్టెంట్, బాల సంజీవని, మదర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ బోత్ గురించి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్స్ వీటన్నిటినీ కూడా మేము మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. దీస్ వర్ ఆల్ దేర్. దాన్ని ఎక్కడైతే ఆపేసామో మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. అలానే ఎన్టీఆర్ వైద్య సేవ ఇవన్నీ రివైవ్ చేస్తున్నాం. అగ్రికల్చరల్ కి 43,000 కోట్ల పైచిలకు మేము ఎలకేట్ చేసాం. దాని కారణం కూడా ఏంటి అని అంటే పోలవరం వాటి రోజున పరుగులు ఎత్తాల్సిందే. అలానే దిస్ ఇస్ అగైన్ యూనిక్ కాన్సెప్ట్. వాట్సాప్ బేస్డ్ గా రైతులకి వాటి రోజున సేవలు అందిస్తుంది. వాళ్ళు ధాన్యం అమ్మాలని అంటే రైతులు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ద్వారా వాళ్ళు ధాన్యం అమ్మేస్తే అంటే ఇమీడియట్ వాళ్ళకి రివర్ట్ బ్యాక్ అవుతారు. అమ్మినటువంటి ధాన్యానికి డబ్బులు కూడా వెనువెంటనే 24 నుంచి 48 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో పడుతుంది. ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ బికాస్ వీ హావ్ టెక్నాలజీ డ్రివెన్ గవర్నమెంట్ హియర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇలాగా అండ్ ఆల్సో 24 hour ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇందాక చెప్పినట్టుగా 24 గంటలు ఇక్కడ వాట్సాప్ బేస్డ్ కాబట్టి దేర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. సో ఐ జస్ట్ టేక్ అనదర్ 5 to 10 minutes. ఎందుకంటే ఇది ఇక్కడ నేను ఖచ్చితంగా యాక్చువల్గా అయితే కొంచెంసేపే మాట్లాడదాం అనుకున్నాను, కానీ పెద్దలు చాలా మంది ఉన్నారు, చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ప్రభుత్వానికి వస్తాయనేటువంటి ఉద్దేశంతో కొంత సమయం ఎక్కువ తీసుకున్నారు. పెద్దలందరూ కూడా నన్ను మన్నించాలి. దాంతో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా ఇంపాక్ట్ స్టోరీస్ ఇవన్నీ తీసుకున్నాము. సార్ మా ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ పాలసీ ఫర్ ది ఎంఎస్ఎంఈ కి కూడా వచ్చాడు. వీ హ్యావ్ ఎన్ ఎంఎస్ఎంఈ పాలసీ ఆల్సో. ఎంఎస్ఎంఈ పాలసీ అని నేను ఎందుకంటున్నా అంటే ఎంతైతే ఇండస్ట్రియల్ పార్క్స్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అని మనం అనుకుంటున్నామో ఎట్ ద సేమ్ టైం స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రంలో ప్రోగ్రెస్ అవ్వాలి. దాంతో చాలా ఉద్యోగ కల్పన జరుగుతుంది. దాంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా కుదుట పడుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ స్మాల్ అండ్ మైనర్ థింగ్స్, బట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా కుదుటపడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎంఎస్ఎంఈ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో దాన్ని మేము ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్తున్నాం. అబవ్ ఆల్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ ఆంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఉద్యోగ కల్పన చేసేటువంటి ఒక వ్యవస్థ రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. మనం ఉద్యోగ కల్పన చేస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ఫాస్ట్ గా, చాలా గట్టిగా, చాలా బలంగా, చాలా దృఢంగా కుదుట పడుతుంది. బికాస్ వీఆర్ ది ఎంప్లాయర్స్ అండ్ ప్రొవైడర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హియర్. ఇది
జనరేషన్ అనేటువంటి జరుగుతుందో, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరిగి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగి, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అర్నింగ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ బికమ్స్ హైయర్. ఎప్పుడైతే రాష్ట్రంలో అర్నింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుందో స్పెండింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇట్స్ అ వెరీ కాంప్లిమెంటరీ సర్కిల్ అన్నమాట. సో అది ఎప్పుడైతే జరుగుతుందో డెఫినెట్ గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఖజానా కుదుటపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం sir, we are committed to the development of the state in terms of energy related issues also. ఆ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా మేము వాళ్ళ రోజున తీసుకెళ్తున్నాం. అట్ ది సేమ్ అంటే క్లోజ్ చేసే ముందర ఒక రెండు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ అందరికీ సవినయంగా నేను మనవి చేసుకునేటువంటి కొన్ని విషయాలు. రాష్ట్రం చాలా ఇబ్బంది పడ్డారు, రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, మీరందరూ ఇబ్బంది పడ్డారు. ఇవాళ రాష్ట్రాన్ని బాగుపరుచుకునేటువంటి ఒక బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం మీద ఎంతైతే ఉందో దానికి సమాంతరంగా మనందరి మీద ఉంది. ప్రభుత్వాన్ని తప్పులు చేస్తే విమర్శించడం తప్పులేదు, కానీ ప్రభుత్వం చేసేటువంటి ఇనిషియేటివ్స్ ని మీరు, ఎందుకంటే పెద్దలుగా మీరు అందరూ వివిధ సెక్టర్స్ నుంచి వచ్చున్నారు కాబట్టి మీ సెక్టర్స్, ఇరిగేషన్ సెక్టర్ ఉందనుకోండి, ఈజ్ అ నాలెడ్జ్ లీడర్ ఫ్రమ్ ది ఇరిగేషన్ సెక్టర్ శోభనాథ్ గారు. అలానే ఇప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కీర్తి అమ్మగారు నాలెడ్జ్ లీడర్ అంటాం, వీళ్ళందరినీ నాలెడ్జ్ కేఓఎస్ అంటాం. బేసిక్ గా దే ఆర్ ఆల్ కాల్డ్ కేఓఎస్. సో ఇలాంటి లీడర్స్ మీరు, వీ వాంట్ టు గివ్ యువర్ ఇన్పుట్స్ సార్. ఎందుకంటే దాంతో పాటుగా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు, అంటే వివిధ కుల ప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మనం ఏ రకంగా రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటిది మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. మేము అనుకునేది ఒకటే, వీ వాంట్ టు బిల్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఇండియా. మా లోగో, మా మోటో, మా ధ్యేయం, మా ప్రిన్సిపల్ అదే. ఒక స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్ ని మేము బిల్డ్ చేసుకుంటే దేశానికి ఒక వెన్నుముకగా రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవ్వాలి అనేటువంటిది మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఆ దిశగానే మేము పనిచేస్తున్నాం. మా నిజాయితీ, మా నిబద్ధత, దాని పట్ల మేము చాలా కమిటెడ్ గా ఉన్నాం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఇది మాకు ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్తారు, ఇవాళ నేను ఎక్స్టర్నల్ గా ఒక మీటింగ్ వచ్చినా ఇది నేను చెప్తాను. సంక్షోభాల్లో ఎప్పుడూ కూడా అవకాశాన్ని వెతుక్కోవాలని చెప్తారు. మాకెప్పుడు ఆయన మాట చెప్తారు, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్ వెన్ యూ ఆర్ ఇన్ క్రైసిస్. టుడే ద స్టేట్ ఈజ్ ఇన్ క్రైసిస్, ద స్టేట్ ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. మేము 5 నెలల్లో ఎంతవరకు చేయగలమో చేస్తున్నాం. మీ అందరి ముందర నేను ఏం చేశానో కూడా చెప్పాను. 5 నెలల్లో టైం పెన్షన్ ఇస్తున్నాం, 5 నెలల్లో టైంకి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా అన్టువర్డ్ సిచ్యువేషన్ లైక్ మొన్న జరిగినటువంటి వరద లాంటి సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేస్తున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అలానే ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిగెత్తిస్తున్నాం, క్యాపిటల్ రిలేటెడ్ వర్క్ పరిగెత్తిస్తున్నాం, రైతులను అప్రూవ్ చేసుకున్నాం, ఆడబిడ్డలను అప్రూవ్ చేసుకున్నాం, విద్యార్థులను అప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళకి ఏమైనా ఒక వాట్సాప్ మెసేజ్ తోటి సర్టిఫికెట్స్ కూడా విద్యార్థులకు వచ్చేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నాం. వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆల్మోస్ట్ గా 150 సర్వీసులను తీసుకొస్తాం ప్రజల వరకు అని నేను చెప్తున్నాం. వీఆర్ కమింగ్ అప్ విత్ సెవరల్ ఇనిషియేటివ్స్. ఇంకా పెద్దల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్నాం. మీకు తెలిసినవి, మీరు ఆలోచన చేసినవి ఏమున్నా సరే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టనున్నారు. మీతో మీ చంద్రబాబు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా వస్తుందండి. అందులో ఇట్స్ జస్ట్ కాన్వర్సేషన్ అండ్ ఇంటరాక్షన్ విత్ ద జనరల్ పబ్లిక్. సో అలాంటి పరిస్థితుల్లో ఏదున్నా సరే యూ కెన్ ఆల్వేస్ టాక్ టు ద సీఎం. అండ్ మీ పిల్లగా, మీ అమ్మాయిగా, మీ కూతురిగా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరన్నా మా అన్నయ్య లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి చెల్లెలుగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ సార్. దయచేసి మీ సూచనలు, సలహాలు ఏమున్నా సరే నా నెంబర్ ఉంది, నాకు దయచేసి పెడితే రాష్ట్రం బాగుపడడానికి అందరం సమిష్టిగా కృషి చేద్దాం. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్దాం. మాకు ఎవరి మీద కోపం లేదండి.
ప్రభుత్వానికి ఎవరి మీద ఏ కోపం లేదు. జరిగింది జరిగిపోయింది, చేసేశారు, నాశనం చేసేశారు, ఫైట్, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. కానీ మా ముందర ఉన్నది 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడం. ఈ 5 సంవత్సరాల్లో 5 నెలలు మేము ఏం చేశాము, మీకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాము సార్. అగైన్ ఐ రిక్వెస్ట్ యూ, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాం సార్. అంటే ఒక సంవత్సర కాలం పాటు మా ప్రభుత్వం ఏం చేసింది అనేది మళ్ళీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందర పెడతాను. ఇట్ ఈస్ ఎసెన్షియల్. మీలాంటి పెద్దల ముందర రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాం. మీరు దానికి సంబంధించి ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే వాటిని స్వీకరిస్తాం. ఇంకా కాకుండా, ఎందుకంటే తెలిసింది కొంచెమే, తెలవాల్సింది కొండంతా, తెలిసింది గోరంతా, తెలవాల్సింది కొండంతా అని భావించేటువంటి ప్రభుత్వం మాది కూడా. దయచేసి రిలేటెడ్ టు ఇరిగేషన్, రిలేటెడ్ టు హెల్త్ కేర్, రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, రిలేటెడ్ టు విమెన్ సేఫ్టీ, రిలేటెడ్ టు ఫార్మర్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్, ఏ రకమైనటువంటి ఇష్యూస్ లో కూడా మీ సలహాలు, సూచనలు, మీ ఆలోచనలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని చెప్పి కోరుతున్నాం. దాంతో పాటుగా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీ అందరి ముందర ఇప్పుడు పెట్టడానికి కూడా కారణం ఒకటే అండి. ఐ గివ్ అ కాపీ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఆల్సో. ఇట్స్ అ కంప్లీట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సార్. ఐ గివ్ అ కాపీ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఆల్సో. మీ అందరికీ కూడా దీని కాపీ ఇస్తాను నేను. దయచేసి ప్రభుత్వం చేసినటువంటి పనులని ఇంకా అంటే సో దట్ ఇట్ రీచెస్ ది ఎండ్ యూజర్, ఎవరికైతే ఉపయోగపడాలో వాళ్ళకి ఉపయోగపడేట్టుగా మీరు కూడా దాన్ని చేయాలి, వాళ్ళకి పబ్లిసైజ్ చేయాలని చెప్పి నేను కూడా, ఇట్స్ నాట్ లైక్ మార్కెటింగ్ అని కాదు, కానీ ఐ వాంట్, ఇప్పుడు ఒకటికి మనం రైతులకు ఇంత చేస్తున్నాం, తెలవాలి కదా రైతులకి. అరే బాబు, ఒక వాట్సాప్ మెసేజ్ తో నువ్వు ధాన్యాన్ని అమ్మితే నీ ధాన్యం డబ్బులు నీ జేబులో పడతాయి అనేది రైతులకు తెలవాలి. అమ్మా నీకేమన్నా ఇబ్బంది ఉండదు, ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అనేటువంటి ఒక మహిళకు తెలవాలి. విద్యార్థులకు ఎవరికైనా వాళ్ళ సర్టిఫికెట్ కావాలి అని అంటే ఒక వాట్సాప్ మెసేజ్ తో సర్టిఫికెట్లు వస్తాయి నాన్న అని తెలవాలి. సో ఇవన్నీ మీరు పెద్దలుగా అందరికీ చెప్పాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఐ సబ్మిట్ ద రిపోర్ట్ టు యూ ఆల్సో సార్. మీ సమభావన మిత్ర మండలికి నేను ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. దయచేసి రిపోర్ట్ ని మీరు క్షుణ్ణంగా చదివి ప్రభుత్వం సైడ్ నుంచి ఇంకేదన్నా యాడ్ ఆన్స్ కావాలి అని అనుకుంటే చెప్పాలి అని చెప్పి కోరుకుంటూ, మేడం ఐ ఆల్సో సబ్మిట్ అ కాపీ